ఈ నెల 28న నల్లగొండలో ధర్నాకు అనుమతి ఇచ్చిన హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. కోర్టు చెప్పినట్లుగా నడుచుకుని రైతుల ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామన్నారు. నల్లగొండ ధర్నాకు రేవంత్ సర్కార్ అడ్డంకులు సృష్టించడం తగదన్నారు. ప్రజాపాలనలో నిరసనలు తెలుపవచ్చని చెబుతూనే ఈ అడ్డంకులు ఏంటని సీఎం రేవంత్ను ప్రశ్నించారు కేటీఆర్. నాడు మాకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి సమాచారం వచ్చింది. కానీ దురదృష్టం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నది. ఎవరైనా సరే నిరసన చెప్పవచ్చు, ఎవరైనా సరే తమ అభిప్రాయాలు చెప్పొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పినారు. కానీ వాళ్ళ ఒక చిన్న కార్యక్రమానికే మరి ఇంత ఆగమాగం అయిపోయి చివరికి అనుమతి నిరాకరించి ముఖ్యమంత్రి గారేమో స్వయంగా రాజ్భవన్ ముంగట ధర్నా చేయొచ్చట. ఏది గంత బిజీ రోడ్డు, రాజ్భవన్ ముంగట రోడ్డు గంత బిజీ రోడ్, అక్కడ చేస్తేనేమో ట్రాఫిక్ ఇబ్బంది కాదట. ముఖ్యమంత్రి, మంత్రులు అందరు పోయి ధర్నాలు చేయొచ్చట. కానీ మేము నల్గొండల క్లాక్ టవర్ కాడ చేస్తామంటే మాత్రం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయి ఒక అంతర్జాతీయ రహదారి మొత్తం స్తంభించిపోయి మొత్తం రాష్ట్రాల రాకపోకలని దెబ్బతినే విధంగా ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇచ్చి రిజెక్ట్ చేశారు. చివరికి కోర్టు న్యాయం చేసింది. హైకోర్టుకు ధన్యవాదాలు. తప్పకుండా వారు సూచించిన విధంగా, వారు చెప్పిన విధంగానే నడుచుకుంటాం. రైతుల ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం.